మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, దానం చేసేటప్పుడు కూడా శుభముహూర్తము, శుభమైన రోజులు చూసుకోవాలా? ఏ రోజైనా దానం చేయొచ్చు అంటారా? మంచి చేయడానికి ముహూర్తం అవసరం లేదు. మంచి చేయడం అంటే మీరు చేయరు, మీ ఎదురుగా అవకాశం వచ్చినప్పుడు మీరు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నా దగ్గర బట్టలు ఉన్నాయి, ముహూర్తం ఉందని చెప్పి నేను బయటికి వెళ్ళి ఎతకలేను కదా యాచకుడి కోసం. నాకు యాచకుడు కనిపించినప్పుడు నేను వాడికి ఇచ్చేస్తా. మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి, మీరే మీ గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వాలి కదా, ఆమె ముహూర్తం చూసి అడుగుతుందా? ఏదో రోజు అడుగుతుంది, మీరు ఇవ్వాలి అంతే. అది కూడా హెల్పే కదా. యాచకులకే కాదు, మీ గర్ల్ ఫ్రెండ్కి ఇచ్చినా హెల్పే. కాబట్టి మంచి పని చేసేటప్పుడు ఇది రాత్రి పగలు, మంచి ముహూర్తం పిచ్చి ముహూర్తం, మగ ఆడ, నా శత్రువు, నేను ప్రేమిస్తున్నాను కాదు. ఎవరైనా సరే అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి. శత్రువుకు కూడా, శత్రువును కూడా ప్రేమించేవాడు గొప్పవాడు. రాముడు అంటాడు, రావణాసురుడిని చంపితారు, చాలా బాధపడతాడు. వాడి కోసమే ఒక రకంగా రామేశ్వరం కట్టినట్టు. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా వీ హ్యావ్ టు హెల్ప్. ముందు ప్రేమ, సహాయం, తర్వాత ఈ జాతక శాస్త్రం, వాస్తు అన్ని తర్వాత. ముందు మనిషి, తర్వాత ఏదైనా. దట్స్ ఇట్. అది